చెట్టినాడు స్టైల్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కేజీ చికెన్ని కొంచెం ముక్కలు సైజు ఇలా పెద్దగా ఉండేటట్టు కొట్టించుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇంట్లో పట్టించిన కారం అయితే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్, బయట ఉన్నది కాకుండా. ఇట్లా 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి చికెన్కి అంతా పట్టేట్టుగా. ఇలా కలుపుకున్నాక చికెన్ ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ముక్కలోకి ఈ కారం ఉప్పు అంతా మంచిగా పడుతుంది. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక క్యాష్నట్స్ వేసుకోవాలి. క్యాష్నట్స్ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. క్యాష్నట్స్ ఇలా వేగాక తగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కూరకు సరిపడా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి రంగు మారేంత వరకు. ఇలా కొంచెం రంగు మారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అప్పుడు మంచిగా ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించితే. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ పోపులోకి వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి చికెన్కి. స్టవ్ మీడియంగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ నుండి నీళ్ళు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ నుండి నీళ్ళు వచ్చేంతవరకు ఉడికించుకున్నాక ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి గ్రేవీ కోసం. నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా ఉడుకుతూ ఉండగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాక. అంతే, ఎంతో సింపుల్గా చెట్టినాడు స్టైల్ చికెన్ కర్రీ తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది.